133 గజాల్లో కట్టిన G+1 బిల్డింగ్ కేవలం 85 లక్షల బడ్జెట్ లో సేల్ కి రావడం జరిగింది. ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంది. కింద 2 పోర్షన్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. వీడియో అయితే మొత్తం చూడండి, డీటెయిల్స్ అన్ని చెప్తాను. వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇది విజయవాడ 133 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 పోర్షన్లు అయితే ఇచ్చారు. ఒక్కొక్క పోర్షన్ వచ్చి 3 గదులు అయితే ఉంటాయి. ఒక్కొక్క పోర్షన్ 3 గదులు ఉంటాయి. రెంట్కి ఇచ్చినట్లయితే కనుక కింద వచ్చేసి మనకి 14,000, పైన వచ్చి ఒక 12,000 అయితే రెంట్ వస్తుంది. మొత్తం కలిపి 26,000 రెంట్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ చూపిస్తాను. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. తూర్పు ఫేసింగ్ వస్తుంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది. ఇక్కడ వాటర్ కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నటువంటి లొకేషన్ విజయవాడ సింగినగర్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్ కి రావడం జరిగింది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది. మొత్తం 133 గజాలు. ఇది కొలతలు కూడా వచ్చి 30-40 కొలతలు అండి. తూర్పు ఫేసింగ్ వస్తుంది. అంటే దీనికి ఒక మైనస్ కూడా ఉంది. కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అండి. ఇది ఈశాన్యంలో రోడ్డు వీధిపోటు అంటారు. తూర్పు ఈశాన్యంలో వీధిపోటు అయితే ఉంటుంది. చాలా మందికి కలిసి వస్తుంది. మంచి బిల్డింగ్ మీరు చూస్తున్నారు, మిస్ చేసుకోవద్దండి. 133 గజాలు, కేవలం 85 లక్షలు మాత్రమే. గ్రౌండ్ ఫస్ట్, దానిపైన ఒక చిన్న రూమ్ అయితే ఇచ్చారు. పెంట్ హౌస్ లాగా చిన్న రూమ్ ఇచ్చారు. ఇది విజయవాడ సింగినగర్ లొకేషన్ లో వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీరు చూడాలనుకుంటే పైన మా నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్లయితే డీటెయిల్ గా తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది. మన ఆఫీస్ వచ్చి సింగినగర్ పెట్రోల్ బంక్ ఉంటుంది, HP పెట్రోల్ బంక్ ఫ్లైఓవర్ డౌన్ లో. అక్కడ మన ఆఫీస్ ఉంటుంది. మీరు వచ్చినట్లయితే తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.